శ్రీకాకుళంలో దారుణం చోటు చేసుకుంది. పెద్దముర హరిపురం గ్రామానికి చెందిన వివాహిత గొరకల చామంతి 35 సంవత్సరాలు విద్యుత్ షాక్ గురయ్యి మృతి చెందింది. చామంతి ఉదయం 11 గంటల సమయంలో వాషింగ్ మిషన్లో దుస్తువులు ఉతకడం పూర్తయ్యాక ప్లగ్గు తీసేందుకు వెళ్ళింది. చేతులు తడిగా ఉండడంతో విద్యుత్ షాక్ గురయ్యింది. ఆ సమయంలో పక్కనే ఉన్న కిటికీ ఐరన్ గ్రిల్స్ను పట్టుకోవడంతో కుడి చెయ్యి కాలిపోయి అక్కడికక్కడే మృత్యువాత పడింది. చామంతి ఎప్పటికీ బయట కనిపించకపోవడంతో ఎదురింట్లో ఉంటూ ఉన్న గోరకాల హైమావతి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే చామంతి భర్త కృష్ణారావు ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చింది. బంధువుల సహకారంతో చామంతిని పుండిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. చామంతికి గోరకాల కృష్ణారావుతో 16 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు. గీతిక ఇంటర్ చదువుతూ ఉండగా ఢిల్లేశ్వరి 9వ తరగతి చదువుతూ ఉంది. వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే జాగ్రత్త అని చెప్పి భర్త కృష్ణారావు సొంత పనులపైన బయటికి వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కృష్ణారావు ఫిర్యాదు మేరకు వజ్రపు కొత్తూరు ఎస్ఐ బి నిహార్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇళ్లలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాషింగ్ మిషన్ కానీ గ్యాస్ దగ్గర కానీ చాలా జాగ్రత్తగా ఉండండి.